థ్యాంక్ యూ హోలీ జీసస్ డాడీ. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రోజు ప్రభువారి మాట నీ కొరకు. సామెతలు 1:33 నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఆమేన్. అవునండి, ఉపదేశము అనగా నిజదేవుని యొక్క మాటలు ఎవరైతే అంగీకరిస్తారో అనగా వాటి ప్రకారం నడుచుకుంటారు, వారు ప్రభువారి కౌగిటలో భద్రపరచబడుతూ ఉంటారు. మరి అందుకని దేవుని మాటకి మనం లోబడాలి. ఒక మాటగా ప్రభువారు ఏమంటూ ఉన్నారంటే, లోబడనొల్లని వానికి శ్రమ అంటూ ఉన్నారు. మరి దావీదు ఒక రాజు హోదాలో ఉండి ఆయన అంటున్న మాట 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించునను ఏ అపాయమునకు భయపడును, నిజదేవుడు నాకు తోడై ఉన్నారంటున్నారండి. నిజంగా ఈరోజు ప్రభువారు తోడు నీకు లేకపోతే మనము అపాయకరమైనటువంటి స్థితిలో పడిపోతాము. ఇంతకాలము నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోయామేమో. ప్రభువారి మాటకు లోబడు, ఆయన నీకు తోడై ఉంటారు. ఆమె